పూజ స్నానం చేస్తుంది. తను బయటకు వచ్చే లోపు ఏదైనా సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటున్నామయ్యా. ఏం చేయమంటావు? ఇంట్లో ప్యాన్ ఉందా? హాల్లో ఉంది. దాని గురేసుకోరా, సర్ప్రైజ్ తో కూడా షాకింగ్ గా కూడా ఉంటది. ఏంటి ఎడకరేస్తున్నావా? ఎవర్రా ఎటకారం వాడింది? షాప్ లో బేరాజులు వేసుకుని సలాడితో కూర్చుంటే తెల్లారితో అనుకుంటున్నావు నాకు. ఓ పని చేయి, ఆ పిల్ల రెడీ అయ్యేలోపు టిఫిన్ చేయి. తను ఆఫీస్కి రెడీ అవుతుంది. ఇలాగ టిఫిన్ రెడీ చేద్దాం అనుకుంటున్నాను. ఏం టిఫిన్? నువ్వేం చేస్తున్నావు? దోశ చేస్తున్నా. నేను కూడా దోశ చేస్తా ఈరోజు. ఇంట్లో మినపప్పు ఉందా? ఉంది. ముందుగా నానబెట్టిన మినపప్పును తీసుకోవాలి, ఓకేనా? దాన్ని మిక్సీలో వేసుకోవాలి. నానబెట్టలేదా? సరే, ఈసారికైతే టిఫిన్ నేను ఇచ్చేస్తాను. రేపటి నుంచి అయితే మినపప్పు నువ్వే నానబెట్టుకోవాలి. అలాగే పల్లి చట్నీ కూడా చేసుకో, చాలా ఈజీ. ముందుగా పల్లీలు వేయించేసుకో. అల్లం, వెల్లుల్లి, చింతపండు ఇవన్నీ వేసి మిక్సీ చేసుకోవాలి, ఓకే కదా? పల్లి లేవా? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. పూజ నీకోసం టిఫిన్ రెడీ చేశా. ఓ, నేను వచ్చే వరకు ఏం చేస్తావు? ఏముంది, బిగ్ బాస్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ అవి. కాసేపాగా లంచ్ చేసి పడుకుంటా. అవునా, సరే బాయ్. బాయ్, జాగ్రత్త. బాయ్. దోశ ఎలా ఉంది? తినలేదా? బా దోశ. ఈరోజు అవకాడో టోస్ట్ తిందాం అనుకున్నా. ఆవకాడో టోస్ట్ చేయాలంటే ఏ పప్పు నానబెట్టాలి? యూట్యూబ్లో చూసి నేర్చుకో. యూట్యూబ్ అంటే మా ఆవకాడో స్పెల్లింగ్ కూడా తెలియదు నాకు. ఎందుకు అంత గట్టి కొట్టా? ఏంట్రా? ఏంట్రా? అరే మాది సేమ్ ఏరియా రా, నాకు ఫ్రెండ్స్ ఉన్నారా? రే ఆరా చూసుకుందాం. నాకన్నా 2 years చిన్న కాబట్టి వదిలేస్తున్నాను రా గుండు. పిల్లలతో కూడా ఏంటి? లేదు, క్యాజువల్ గానే ఆడుకోరా. అమ్మా రే ఏంట్రా? ఏంట్రా? నథింగ్, ఏం లేదు. తట్లు తెరిపి. చాలాసేపటి నుంచి ఇక్కడే ఉన్నట్టున్నా. పూజ కోసం వెయిటింగా? ఏం లేదు, ఇంట్లో బోర్ కొడుతున్నా, అలా పిల్లలతో ఆడుకుంటున్నాను. ఎందుకు అంత గట్టి కొట్టా? ఏంట్రా? ఏంట్రా? అరే మాది సేమ్ ఏరియా రా, నాకు ఫ్రెండ్స్ ఉన్నారా? రే ఆరా చూసుకుందాం. నాకన్నా 2 years చిన్న కాబట్టి వదిలేస్తున్నాను రా గుండు. పిల్లలతో కూడా ఏంటి? లేదు, క్యాజువల్ గానే ఆడుకోరా. అమ్మా రే ఏంట్రా? ఏంట్రా? నథింగ్, ఏం లేదు. తట్లు తెరిపి. చాలాసేపటి నుంచి ఇక్కడే ఉన్నట్టున్నా. పూజ కోసం వెయిటింగా? ఏం లేదు, ఇంట్లో బోర్ కొడుతున్నా, అలా పిల్లలతో ఆడుకుంటున్నాను. ఇప్పుడేంటి ప్లాన్స్? అంటే అంటే తన డిన్నర్కి తీసుకెళ్ళడం లాంటివి? యాక్చువల్గా బయటికి వెళ్ళి తినడం ఇష్టం ఉండదు, ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడమే బెటర్. మరి ప్రిపేర్ చేసావా? ఈజీగా ఉంటుందని యూట్యూబ్లో చూసి పప్పు కుక్ చేసా. ఎలా వచ్చింది? పప్పు అనే ఎక్స్పెక్ట్ చేసా, మైసూర్ పాక్ వచ్చింది. బట్ ఒక గొప్ప సక్సెస్ వచ్చే ముందు కొన్ని ఫెయిల్యూర్స్ వస్తాయంట. వెరీ సూన్
నేను వంట బాగా నేర్చుకుంటా. నేర్చుకొని కర్రీ పాయింట్ పెడతావా? గుడ్ ఐడియా కదా. రారా తీసుకుపోరా కర్రీ పాయింట్. నేమ్ రిజిస్టర్ చేయించాలి. ఏదో ఒక జాబ్ చేయాలి అలా ఏమనిపించలేదా? అలానేం కాదు, చాలా దగ్గర అప్లై చేశా. వీ విల్ ఇన్ఫార్మ్ యూ సో అని చెప్పి చాలా క్యాజువల్గా వెనక్కి పంపించేస్తున్నారు. సో ఇంట్లో ఖాళీగా ఉంటున్నానని వంట చేసుకుంటాను అంటున్నావు. ఎగ్జాక్ట్లీ, పూజ కోసం కూడా. ఓకే, నువ్వు ఏదైనా నేర్చుకుని తను సర్ప్రైజ్ చేయడం లాంటి ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? ఏముంటాయి సర్ప్రైజ్ అంటే, యా, తను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఒక మంచి డిష్ ప్రిపేర్ చేసి తన ముందు పెడితే ఎలా ఉంటది? ఏమో, తిన్న తర్వాత తనే చెప్పాలి. మాయా, ఊరికేరా గుడ్ మార్నింగ్ చెప్దామని. గుడ్ మార్నింగ్. ఏం లేదురా, మన మూన్ లైట్ ఐస్ క్రీమ్ కి అన్ సీజన్ లో కూడా తెగ ఆర్డర్లు వచ్చేస్తున్నారా బాబు. మంచిదే. అవన్నీ బిజినెస్ మ్యాన్ కట్టాలే. ఏం చేస్తున్నావు? నేనా జాగింగ్కి వెళ్దాం అనుకుంటున్నా. ఎందుకురా మనకయ్యి? కిందటిసారి కుక్క 4 వీళ్ళు పరిగెత్తించింది, పరిగెట్లే దొరికిపోయాం, పిక్కపెట్టలు ఆగేయింది. ఈసారి దానికి దొరకకుండా కాంపిటీషన్ ఇద్దామని. రే, ముళ్ళుని ముళ్ళుతోని తీయాలరా. ఈసారి అది కనబడింది అనుకో, దాని పిక్కట్టుకు నువ్వు లాగే ఎదురు కాళ్ళు ఎదవా అని. మనల్ని వదిలేసి వాళ్ళంతా హ్యాపీగా ఎలా ఉంటారా? బాబు నీకు దన్నం, నీ మందు వద్దు, నువ్వు వద్దు. హే పదరా. పోండ్రా పోండి. ట్రూ ఫ్రెండ్ అంటే ప్రసాదేరా. ఉమ్, నా బ్రేకప్ స్టోరీ ఎన్నిసార్లు చెప్పినా వింటాడు. వింటాడు. మీరు పోండ్రా. ఏంట్రా అప్పుడే మొదలెట్టారా? ఆడు బ్రేకప్ స్టోరీ మొదలెట్టాడు రా బాబు. మరింకేరా, మందులో మంచిగా అదిరిపోయింది. ఆ దరిద్రం ఎన్నిసార్లు వింటావురా బాబు? నీకు అంత ఇంట్రెస్ట్ ఏంట్రా? ఆడి బ్రేకప్ లో ప్రతి అరగంటకి ఓ బిట్ ఉంటదరా. బిట్లా? బిట్లే బిట్లు. సెన్సార్ వాడు కూడా అంత సెండాలో తట్టుకోలేడు. ఇన్నాళ్ళు బాధను షేర్ చేసుకుంటున్నావు అనుకున్నాను రా. బిట్లు కోసం నా బ్రేకప్ స్టోరీ వింటున్నావా? ఇప్పుడు అవన్నీ ఆలోచించే టైమా? చెప్పు, నువ్వు చెప్పు. నేను చెప్పను రా. థ్యాంక్స్ రా బాబు. ఇక్కడ బ్రేకప్ గురించే మాట్లాడరా. మరే పక్కోడి ప్రేమ అంటే అంత చీప్ గా కనిపిస్తుందిరా మీకు? అమ్మాయి వదిలి వెళ్ళిపోతే ఆ పెయిన్ ఎలా ఉంటుందో తెలుసారా మీకు? ప్రేమ తారాజువు లాంటిదిరా. అది ఎప్పుడు ఎవడింటి మీద పేలుతుందో తెలీదు. విడిపోవడం అంటే శరీరం నుంచి ఆత్మ వెళ్ళిపోయినట్టేరా. శవాల గుంపులో ప్రేమనెత్తుక్కునే పిశాచాలం రా మనం. పిశాచాలం, పిశాచాలం, పిశాచాలం. ఏమైంది రాడికి? నీలాంటి కాదే. వద్దురా వద్దురా అంటే తను అలాంటిది కాదురా అని లవ్ చేయడు. పాపం మెంటల్ గా డిస్టర్బ్ అయ్యాడు. నా గర్ల్ ఫ్రెండ్ అలాంటిది కాదురా. ఒరే, అందరికీ అలాంటి మంచి అమ్మాయి దొరకదు కదరా. నమస్కారములు. ఒబేసిటీ సమస్య అన్నిటికంటే అతిపెద్ద సమస్య. మనం అలాంటి బరువుని, శరీరంలో పేరుకున్న ఫ్యాట్ని, అట్లాగే శరీరం షేప్ ఇంచులాసై కాస్త మంచిగా అవ్వాలి అన్నప్పుడు మన ఇంట్లోనే ఇలాంటి వాటిని సాధించాలంటే సోఫాలో పడుకుంటే సన్నగా అవ్వరు. ఆయన చెప్పి నువ్వు ఫాలో అవ్వాలి. నువ్వు ఆఫీస్కి వెళ్ళలేదా? పార్లర్కి వెళ్ళా. పార్లర్కా? చిన్నప్పుడు ఎప్పుడో ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళేవాళ్ళం. ఏం చేయించుకున్నావు? వ్యాక్సింగ్, ఐబ్రో థ్రెడింగ్, పెడిక్యూర్, మ్యానిక్యూర్, హెయిర్ కలర్, నెయిల్ పాలిష్, హెయిర్ కట్, అంతే. వాడు మెనూ కార్డు ఇస్తే మొత్తం చేసేమన్నావా? నువ్వు స్కిన్ కేర్ తీసుకోవా ప్రసాద్? జుట్టుకి, ఫేస్కి, బాడీకి సింతాల్. సెంటు కూడా కొట్టక్కర్లేదు. పనమ్మాయిని పెడతానన్నావు, దొరికారా? ఒక ఇద్దరిని మాట్లాడా, మరీ ఏజ్డ్గా ఉన్నారని నేనే వద్దన్నా. అంటే అదే, మరీ అంత పెద్దవాళ్ళతో ఏం పని చేయించుకుంటాంలే అని. మనకు పనమ్మాయి ఏం వద్దు ప్రసాద్. నాకు వచ్చే జీతం మొత్తం మన మెయింటెనెన్స్కే సరిపోతుంది. మెయింటెనెన్సా? పప్పులు ఉప్పులు కొని అక్కడ పెట్టి 6 నెలలు అవుతుంది. శంకుస్థాపన రాయిల్లా అలా పడున్నాయి. ఏదో రైస్ పెట్టి అలా బయట కారిడార్లోకి వెళ్తే నైబర్స్ 4 కూరలు ఇస్తున్నారు, ఆ పూట గడిచిపోతుంది. ఇంటి రెంట్, కరెంట్ బిల్లు, వైఫై బిల్లు తప్ప ఖర్చులేవి. నువ్వంటే దండుకొని తింటావు, నేను ఆఫీస్లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటున్నా. అమ్మాయిలకు ఖర్చులు ఉంటాయి ప్రసాద్. ఖర్చు అదే లచ్చ నాకు వచ్చుంటే గాలిలో ఉండేవాడిని. అందుకే రావట్లేదు. సారీ. నేను జాబ్ జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. ఇంటర్వ్యూకి ఎప్పుడు వెళ్ళావు? ఇంకా వెళ్ళాలి. బాగా కాన్ఫిడెంట్గా ఉన్నావేంటి?
అంటే ఈసారి జాబ్ రాకపోతే ఇన్ఫ్లుయెన్సర్ అవుదాం అనుకుంటున్నా. నీకు జాబ్ రాకపోయినా పర్లేదు, ఇన్ఫ్లుయెన్సర్ మాత్రం అవ్వకు. నా గురించి నీకు తెలియట్లేదు. కాలేజీలో మనం అలా స్టేజ్ ఎక్కితే దిగిపోమన్నారు కదా. సారీ సారీ సారీ, చెప్పు. ఓకే అవుతా. ఏదో రోజు బాగా ఫేమస్ అవుతా. అప్పుడు నువ్వే నీ ఆఫీస్ బ్రాండ్ ప్రమోషన్ కోసం నా దగ్గరికి వస్తావు. అప్పుడు నా దగ్గర డబ్బులు తీసుకుంటావా? తీసుకుంటా. నా దగ్గర కూడా. హలో, ప్రొఫెషనల్ ఎథిక్స్. ఓకే సరే, సాయంత్రం సినిమాకి వెళ్దాం. బోర్ కొడుతుంది. నాకు ఆఫీస్ ఉంది. ఈ ఒక్కరోజు సెలవు పెట్టు. నో, బట్ వై? ప్రొఫెషనల్ ఎథిక్స్. పూజ, ఐ హావ్ ఎ సర్ప్రైజ్ ఫర్ యూ. రిజైన్ చేస్తున్నావా? చూసావా, ఈ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కి ఎప్పుడైనా పడిపోవాల్సిందే. ఇప్పుడు ఎవరికి పడిపోయావు? నీకే. అంటే మన ఇద్దరం చాలా మంచి ఫ్రెండ్స్, పైగా ఒకటే ఆఫీస్. ఇంకా ఆలోచిస్తున్నావేంట్రా? చెప్పేసేయ్. ఐ లవ్ యూ. ఓకేనా? ఏ నాకా ఉద్దేశం లేదు. అబ్బా, తనే లవ్ యూ కాదు, నేను ఐ లవ్ యూ. హే కంగ్రాచులేషన్స్. నాకు ఐ లవ్ యూ కాదు, నీకు ఐ లవ్ యూ. బట్ నాకు నీ మీద ఒపీనియన్ లేదు. కన్ఫ్యూజ్ అవ్వక పూజ, తన్ని లవ్ చేయట్లేదు, థ్యాంక్ గాడ్. నేను లవ్ చేస్తున్నాను. ఓ మై గాడ్. నీకేం అర్థమైంది? పృథ్వీ నేను లవ్ చేస్తున్నాడు. చెప్పనేలే. నాకు ఓకే. ఉండు, నిన్ను కాదు. ఎందుకు కాదు? బానే ఉంది కదా, ఒప్పుకో. అలా ఎలా ఒప్పుకుంటాం? ఏ తప్పేంటి? నాకేం తక్కువ? హీల్స్ వేసుకుంటే సీలింగ్ ఫ్యాన్ చేత్తో తిప్పేస్తా తెలుసా? అయితే సర్కస్ లోకి వెళ్ళి జాయిన్ అవ్వు. చూసావా ఎలా అంటున్నాడు? లవ్ లో ఇవన్నీ కామనే కదా. మొదలు పెట్టేసావా? అయితే నాకు ఓకే. నీకు ఐ లవ్ యూ కాదు, నీకు ఐ లవ్ యూ. ఏ ప్లీజ్, నువ్వు వేరే వాళ్ళని చూసుకో. కానీ నాకు పృథ్వీ ఓకే. ఏంటి ఓకే? పూజ కదా ఓకే చెప్పాలి. నాకు ఓకే. ఏంటి? నీకు ఓకేనా? ఐ మీన్ మీ ఇద్దరికి ఓకే అయితే నాకు ఓకే. మా ఇద్దరికి ఓకే. అయితే కంగ్రాచులేషన్స్. అది నేను కదా నీకు చెప్పాలి. నాకెందుకు చెప్పాలి? పృథ్వీ నిన్ను లవ్ చేస్తున్నాడు కాబట్టి. ఏ పృథ్వీ అలాంటి వాడు కాదు. నేను అలాంటి వాడిని పూజ. బట్ ఐమ్ మ్యారీడ్. అది అసలు మ్యాటర్ కాదు. ఇలాంటి చిన్న చిన్న విషయాలకు ఎవరైనా మ్యారీడా? సారీ పృథ్వీ. మ్యారీడా? ఇంకా నేనేరా నీ ఆప్షన్. మన పేరు చాలా కలర్ఫుల్ గా ఉంటుంది తెలుసా? ప్రేమ నీడ లాంటిదే, దానికి రంగులుండవు. నేను గోడ లాంటి దాన్ని. నీకు నచ్చిన పెయింటింగ్ వేసుకో. చిన్న పిల్లోడివిరా. టీయా కాఫీయా? బీరు. అందుకే నువ్వు నచ్చావు నాకు. అవును, పూజకి పెళ్ళైందని చెప్పింది కదా, మెల్లో తాలిబొట్టు లేదేంటి? మేకప్ కిట్ కోసం తాకట్టిట్టేసి ఉంటుంది. అని నీకెందుకు, వెళ్ళి పని చూసుకో. ఏరా ప్రేమ కాదా? కటౌట్ మనమే కట్టించాం. ఫస్ట్ ఒక 2 థియేటర్లు మిగిలినాయి, సినిమాకి వెళ్దాం. ఎరా కరోడా, నీకు మా టీచర్ కావాల్సి వచ్చిందా? ఒరే, నేను కాలు కొట్టి దగ్గర తీసుకెళ్ళి నీ షెడ్యూల్లో జలగలేస్తాను రా. ఆ జలగలు నీకు పట్టకుండా చూసుకో. పిల్లలతో ఏంటి బావా? సరే, ఇగో టెంపరరీ టీచర్ గారు, సినిమాకి వస్తారా రారా? ఫస్ట్ షో అంటే మా నాన్నకి మస్కా కొట్టి రావడం కష్టం బాబు. టికెట్లు వేస్ట్ అయిపోతాయి మరి. మా నాన్నతో మాట్లాడి ఒప్పించు, అప్పుడు నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా. ఏంటిది అలా కుదిరేసింది. నువ్వేమో గోడకేసిన పిడకలాగా ఉంటావు, ఆ పిల్ల ఏమో సిలికి తీసిన ఎన్నపోసలా ఉంటది. నీకెలా పడిపోయిందిరా? 2 గేదెల నుంచి వచ్చాయి కదరా. వాళ్ళ బాబు అసలే లిటికేసిన గాడు, అస్సలు ఒప్పుకోడు. ఏంట్రా గెడబాబు, ఏదో వాగుతున్నావు? అంటే మీ నాన్న రత్నబాబు ఈ ఊరికి దొరికిన లంకి బిందు లాంటి వాళ్ళు అంటున్నాడు. మా నాన్న గురించి తప్పుగా మాట్లాడవంటే వైర్లు తెగిపోతాయి. ఒరే గెడబాబు, నువ్వు స్వప్న సుందరం తీసుకొని లలితా టాకీస్కి వచ్చి నేను మీ చెల్లిని తీసుకొని సినిమాకి వచ్చేస్తాను. ఆ తిప్పడికి తెలిస్తే ఫీల్ అవుతాడేమో బా. ఒరే, ఆల్రెడీ మీరు లీగల్ అయిపోయారా. అవును కదా. ఏమో బా, మా ఇద్దరికి రాత్రిపూట ఈదిలో లైట్లు ఆఫీస్ కలుసుకోవడమే అలవాటు. అయితే ఈరోజు ఏళ్ళ వీధిలో కూడా కరెంట్ పీకి. బావా, నువ్వు ఇక్కడ ఎక్కువసేపు ఉంటే నేను లెక్కలు చెప్పలేకపోతున్నా. నువ్వు వెళ్ళిపో. అంత బాగా ఆనేస్తున్నావు మనం. ఫెయిర్ అండ్ లవ్లీ పాండ్స్ పౌడర్ ఎఫెక్ట్ రా. థియేటర్ దగ్గర వెయిట్ చేస్తుంటాం. పూజ నీలవేణి నా కోసం వచ్చావా? సింధూరం రంగు చీర కట్టుకొని బోరింగ్ దగ్గర నువ్వు బట్టలు ఉతుకుతుంటే నా మనసు జాడించేసింది.
వీడు బయటికే శ్రీరామచంద్రుడు, లోపల కామాంధుడు. ఇంకా సేపు ఆగితే నేనే గుడ్లు పెట్టేసిలా ఉన్నాను. పడుకోయే నీ పొట్టు. పూజ 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 ఏంటి బా? లేవే చెప్తాను. అలా బయటికి వెళ్దాందా? లేచిపోతున్నామా? బ్యాగ్ సర్దైనా? లేచిపోవడానికి కాదే, అలా పక్కకెళ్ళి పక్కెళ్ళి పక్కకెళ్ళి ఎర ప్రేమ కథ సినిమా స్టోరీ చెప్తాందా? అది నేను టీవీలో వచ్చినప్పుడు చూసుకుంటలే బా. వసే మైదానం ఎలా చెప్పాలో తెలియట్లేదే. హాల్స్ వేసుకొని చెప్పు బా. అసలు నోరు సిగరెట్ కంపు కొడుతుంది. అందుకే యాలకులు లవంగాలు ఏర్పాటు చేశాను. ఇవి నోట్లు వేసుకుంటే స్మెల్ రాదు. ఇంక మనం బయటికి వెళ్ళి ఏదో తేడాగుందేంటి? నీ దగ్గర సిగ్గేందుకే. పూజ ముద్దు కావాలే. మా నాన్న అడుగు. ఒసై, మీ నాన్న ఈతకలు దొబ్బి తాగినట్టున్నాడు. మాట్లాడితే బేవని తేనుపులు తీస్తున్నాడు. ఇప్పుడు ఎప్పుడే లేవడు. మనం అలా పెరట్లోకి వెళ్తాందా? లేచిపోదామంటే చెప్పు, బ్యాగ్ రెడీగా ఉంది, గోడ దూకేద్దాం. ఈ ముద్దులు హగ్గులు అంటే నా వల్ల కాదు బా. లలిత టాకీస్ దగ్గర ఫస్ట్ షోకి వస్తావని 2 గంటలు వెయిట్ చేశాను. హ్యాండ్ ఇచ్చావు కదా. అంటే అప్పటికే ట్యూషన్ పిల్లలు వచ్చేసారు బా. ఏదో ఒక కారణం చెప్తావు. అదే బయటికి వెళ్ళి 1000 రూపాయలు పడితే కత్తిలాంటి ఫిగర్ సెట్ అయిపోతాయి. అప్పుడు ముద్దేంటి అన్ని చేసుకోవచ్చు. అయితే బయటికి వెళ్ళి 1000 రూపాయలు అమ్మని సెట్ చేసుకో. 1000 రూపాయలు లేకే కదా నీ దగ్గరికి వచ్చాను. అంటే డబ్బులుంటే వెళ్ళిపోతావా? నీ మెదట్టు. ఒకవేళ వెళ్ళి ఎవరికి చెప్పను. ఆయన నీకు నన్ను చూసుకోవడానికి టైం లేదు. ఇంక వేరే అమ్మాయిల దగ్గరికి ఎందుకు వెళ్తావులే బా. తెలుసు కదా ఎందుకు గెలుగుతావు. త్వరగా ముద్దట్టి ఏ బోల్డ్ పళ్ళు ఉన్నాయి. సరే, ఇది నా ఫస్ట్ కిస్. షివరింగ్ వచ్చేస్తుంది, కొంచెం అడ్జస్ట్ చేసుకో. ఫోన్ రింగ్ అయ్యే ముందు జాగ్రత్త పడండి అని వాయిస్ వచ్చినట్టు ఎంతసేపే. త్వరగా రా. సరిపోదా? చూసుకొని రా, ద్వారం తగిలేస్తుంది. నేలవేని రాయిచ్చి కొట్టేసింది బాబోయ్. నీలవేనెవరు? మీ పిన్ని. నమస్కారం అమ్మాయ. ఇంత రాత్రి ఎప్పుడు ఎక్కడికే? అంటే మనమే నీ పెద్దరికానికి రెస్పెక్ట్ ఇచ్చి మీ అమ్మాయిని బయటకు తీసుకురా ముందు పెట్టుకుందాం. చెప్పు తీసి కొడతాను. నా కూతురు చేయబట్టుకోవడానికి నువ్వెవడవరా? బావ తప్పేం లేదు నాన్న, నేనే రమ్మన్నా. బరి తెగించావటే? అంటే మీరు పక్కూరు విత్తనాల కోసం వెళ్ళి 2 రోజులు రారనుకున్నాను నాన్న. ఇప్పుడేంటి, కాబోయే పెళ్ళం కాబట్టి చనువు తీసుకున్నాం, తప్పేంటి? మీరు అనుకుంటే సరిపోద్దా? నాకు చెప్పక్కర్లేదా? మీకు లాస్ట్ లో చెప్దామని. లాస్టా? ఏ లాస్ట్? చివరాఖరికి పెళ్లికి చెప్పడానికి నేనేమన్నా దూరపు చుట్టానా? నువ్వు అలా ప్రశాంతంగా పడుకో, మేము అలా బయటికి వెళ్ళి అచ్చికి బుచ్చిలు ఆడుకుని వస్తాం. మీరు బయటికి వెళ్ళి ఎంజాయ్ చేస్తే ఏహే గుడి వెనక నా స్వామి గుర్రమెక్కి కోకున్నాడు అని పాట పాడుకోవాలా? నువ్వు లోపలికి వెళ్ళా దా బావా. పాల గ్లాస్ కూడా ఇవ్వలేట్రా? పురమైతే సో ఆపనం గదిలో పంపిస్తాం అనుకున్నావా? బయట బా. బా గుడ్ నైట్ బావా. పూజ, హాయిని ఆశ పెట్టకు, బాయిని బాధ పెట్టకు. నువ్వు నస పెట్టకు. ఎలా నేలవేం జాగ్రత్త. ఈసారి నిజంగానే రాయించుకుని బొరబాద్లు కూడా ఇగలదు. బావా నీ టవల్. ఆడి టవల్ ఆడి దగ్గర ఉంది, నువ్వు లోపలికి వెళ్ళి. రే లుంగి కిందకి దించి చూడలేక సత్తనం. ఒరే గడబాబు, మా ఇంట్లో టీవీ రావట్లేదురా. తాడుగట్లాగే పల్టీలు కొట్టుకుంటూ గుమ్మం దాకా వచ్చేద్ది. ఏరా గడబాబు, చూసుకొని మాట్లాడు. నువ్వు ఉన్నావని చూసుకోలేదు అత్త. వీడికి మధ్యన పెళ్లి కుదిరింది. ఆడా మగా? మా మాయ కూతుర్నే చేసుకుంటున్నాను అత్త. అయ్యో పాపం, ఆ పిల్లకేం పోయే కాలం. అదేంటి అంత మాట అనేసింది బా? ఒక్కడికే వచ్చి అడకారం మరి. రోజుకో పంచాయతీ పెడతారు కానీ ఊరు మాత్రం బాగుపడదురా. ఓ బాబాయ్, ఎక్కడికి? తోటకురా. ఓ హ్యాండ్ తగ్గింది వస్తావా? ఆ నాగబాబు గారు నీ మీద ఏదో పెట్టేసుకున్నాడు రా. కోడి గుడ్డెట్టిన తర్వాత కలర్ ఏంటని అడిగితే కుక్కరుకో అందంట.
పేపర్లో పడిన తర్వాత ముఖ్యాంశాలు చదువుతున్నారు. ఈ మొక్క ఊరందరికీ తెలుసు. హలో నమస్తే సార్, నమస్కారం అండి. నేను ద గ్రేట్ మనీ ప్లానెట్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి కాల్ చేస్తున్నా అండి. హాయ్. మీతో ఇప్పుడు 2 నిమిషాలు మాట్లాడొచ్చా? ఖాళీగా ఉన్నారా? లేదండి ప్యాక్ ఆడుతున్నాను. అలా కాదు సార్, ఇది చాలా ఇంపార్టెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అండి. మీరు చచ్చిపోతే డబ్బులు వస్తాయి. అలాగే అండి, నేను చచ్చిపోగానే ఫోన్ చేస్తాను, వచ్చి డబ్బులు ఇచ్చేయండి. మంచి బిజీగా ఉన్నప్పుడు ఫోన్ చేస్తారు. ఈ ఇన్సూరెన్స్ నెంబర్ ఎవరు వస్తారా? నాకు కూడా ఇలాంటి రాంగ్ కాల్స్ వచ్చినాయి. లాటరీ తగిలిందని ఫోన్ చేశారు. పొరపాటున తగిలింది కాబట్టి సారీ చెప్పమన్నాను. ఇంకోసారి చూసుకోకుండా తగిలితే గోబ చిట్లు పోద్దని డెడ్లీ వార్నింగ్ ఇచ్చాను. ఏరా కాపీలు గంటలు కానీ తాగుతారా? నాకు షుగర్ లెస్ టీ అమ్మా. నాకు గ్రీన్ టీ. ఏంటి అదే అత్త, వేడి నీటిలో కాగితం కవర్ వేసుకొని తాగుతారు కదా బలిసిన వాళ్ళు, అది. అంత బలిసినోడి నా గుమ్మం ముందెందుకురా ప్యాకెట్ ఆడుతున్నావు? నిన్ను నిన్ను రేయ్, నిన్ను అమ్మా! కొడతారా? అమ్మా! నిన్ను అరే! తాకడతావరా? అమ్మా! తాక. గేటు వచ్చేస్తుంది. ఏంటి వెళ్ళిపోదాం. ఇప్పుడా? మా నాన్న ఎంత నురుగు వస్తుందైతే షాంపూ వేసావా సర్ఫ్ వేసావా? ఇది కొయిటా షాంపూ నాన్న, ఎక్కువసేపు నురగొస్తుంది. తొందరగా నీళ్లు పోయి ఎవరన్నా చూస్తే నన్ను పాము కాటేసింది నురగలు కక్కేసుకుంటున్నాను అనుకుంటారు. ఏమైంది? బావు బుగ్గ గిల్లాడు. నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చావరా? రైతులందరం ధాన్యం రేట్ల గురించి రైతు భరోసా కేంద్రం ద్వారా మీటింగ్ పెట్టుకుంటున్నాం. నువ్వు వస్తావేమో అని. హే వసే 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 బకెట్ తీసుకెళ్లిపోతావేంటే? ఆడిప్పుడు వచ్చాడు. ఇందాక నురగ బాగా వచ్చినప్పుడు వచ్చాడు. ఎంత చెప్పినా ఆడికే వత్తాసి పలుకుతావేంటి? ఏ ఎందుకు చేయకూడదు? మంచోడు కాదా? మనీ ఉన్నోడు కాదు, పైగా ఆడ అవతారం చూసావా? చేతబడి చేసుకునే వాళ్ళగా. నాకు ఆ చేతబడి చేసుకునేవాడంటేనే ఇష్టం. ఏంటి ఇప్పుడు? నేను ఈ పెళ్లికి ఒప్పుకోను. ఒప్పుకోకపోతే నేను గోడకు పారిపోతా. నా పరువు మర్యాదల సంగతి. ఆల్రెడీ ఊర్లో వాళ్ళందరూ నిన్ను లిటికేషన్ జోగారావు అంటున్నారు. అది వాళ్ళు గిట్టని వాళ్ళు చెప్పే మాటలు అవి. చూడు లిటికేషన్ జోగారావు, నీ లిటికేషన్ బుర్రతో నా పెళ్లి మాత్రం చేయకు. బావా, సెకండ్ హ్యాండిల్ స్కూటీ ఫస్ట్ టైం కొన్నా. దా రైడ్కి వెళ్దాం. వద్దే, మీ నాన్న చూస్తే ఏడుస్తాడు. నువ్వు వెళ్ళి. ఏం కాదు ఎక్కువ. వద్దని చెప్పానా? బావా నువ్వు అలాంటి ఏం చేయలేవు. నేను పద. ఆగరా. వచ్చాడు. నేను స్నానం చేసి వస్తానని చెప్పాను కదా, 2 నిమిషాలు ఆగలేవా? అంటే బావ నడుచుకుంటూ వెళ్తున్నాడు కదా, డ్రాప్ చేద్దామని. ఆడిల్లాను ఊరు అవతల ఉందా? 4 ఇల్లు దాటి నడవలేడా? నువ్వు సగం తడిసిన బట్టలతో ఈద్లో నిలబడ్డావు. సల్మాన్ ఖాన్ అనుకుంటున్నావా? ఆయిల్ పిండేసిన మైసూర్ బజ్జీలో ఉంటావు. ఏ కుక్క లొంగిలేసింది అనుకో, చూడలేం. ఇంటికెళ్ళి. ఒరే కర్రోడా, అది నా కూతురు బండి, ముందు నేనే ఎక్కాలి. ఎక్కువ ఎవడొద్దు అన్నాడు? నువ్వెవడరా నాకు పర్మిషన్ ఇవ్వడానికి? ఈదులో ఎర్రంగం ఎందుకు కానీ ఇంటికెళ్ళి బట్టలు వేసుకుంటారా. నేను వెళ్ళొచ్చు లోపు మీరు పారిపోదామనా? నాకంత అవసరం లేదు. నాన్న ఒప్పుకుంటాడులే బావా. నేను ఒప్పుకోను. ఏంటి మీ అబ్బా కూతుర్లు గొడవ? నాకు ఆ రైతు భరోసా కేంద్రం ద్వారా మీటింగ్ ఉంది. చూడు బావా, ఎప్పుడు నిన్ను కలుద్దామన్నా ఇలానే చేస్తాడు. ఏంటి మా ప్రాబ్లం ఏంటి? రేపమ్మబ్బో కలిసి ఒకే ఇంట్లో భోజనం చేయాల్సిన వాళ్ళం. ఇంకా నయం, ఒకే కంచంలో తింటానా లేదు. ఛీ, నీది పోలీస్ సెట్ అంట కదా, చిన్నప్పుడు ప్లేట్లో పడింది అనుకో నీచంగా ఉంటది. ఎవడరా చెప్పింది నాకు పెళ్లి సెట్ ఉందని? నీలవేని ఏం మాట పడిపోయింది? అదేవర్రా నాకు పెళ్లి సెట్ ఉందని చెప్పడానికి? ఏమో, మీకు మీకు ఏ లావాదేవీలు ఉన్నాయో. పిన్ని గురించి నాకు తెలుసు నాన్న. పిన్నా? పిన్నంటే ఏమో, నాకేం తెలుసు, చిన్నపిల్లని. నువ్వు రా బా పోదాం. ఏదో ఒక రోజు ఆ రత్నబాబు గారు నువ్వు నీలవేణి కోసం రత్నాలు చిందించాల్సి ఉంటది. జాగ్రత్తగా ఉండు. పదవే లావగల్. ఏరా గడ్డబాబు, రాత్రైతే మన వీధిలోనే కరెంట్ ఎందుకు పోతుందిరా? ఆఫ్ కరెంట్ అత్త, సగం సగం ఎందుకని నేనే తీసేస్తున్నాను. దరిద్రుడా అని దరిద్రుడా, అన్నీ నీకు నీ అయ్య బుద్ధులే వచ్చాయి. ఆ రత్నబాబు గారితో తిరుగుతున్నావేట్రా దరిద్రుడా అని. అయినా చీకట్లో కలుసుకోవడం ఏంట్రా? పగలంతా ఏం పీకుతావు? పగలు కలుసుకుంటూ పోలేం, డబ్బులు ఖర్చు బా. నువ్వు కరెంట్ ఆపేస్తున్నావు అని మన ఊరు 6 లేడీస్కి తెలిసింది అనుకో, అంతరంగాలు ఆఖరి ఘట్టం నీతో పాడించేస్తారు.
ఆయన ఊర్లో అందరికీ తెలిసిపోయిందిలే బా బీరెట్టుకొచ్చానా. మా అమ్మాయి నాదంటే నీ కాలు నా కాలు ఎరగడ పోలి పడేస్తుంది. అసలే రేపు నీళ్ళు కాచుకోవడానికి కట్టెళ్ళేమంట. తాగనంటావు. పట్టుకొచ్చు. ఏమైందండి రత్నబాబు గారు? నేలవైన మొగుడు ఈరోజు వైన్ షాప్కి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నాడు. లోపలికి వెళ్ళి బట్టలు పూజ కదండి, గుమ్మం దగ్గర ఎంత తొందరపడ్డారు? మీ బావ కరెంట్ ఆన్ చేసేలో పెళ్ళి వచ్చేద్దాం అనుకున్నాను. ఈ రోజే సెలవిడిసి వచ్చాడు దరిద్రుడు. జోగరావు అండి, నీలమైన ఇంటికి అనుకుంటా అండి. ఎలా ఈడికి కూడా దోలు తీరిపోద్ది. మీరు పరిగెట్టంత స్పీడ్గా ఆయన బట్టలు పరిగెట్టలేడేమో. పోను ఆటో బుక్ చేయరా, సింపతి నా కొడక. రికార్డింగ్ డాన్స్ అందరూ హిందీ వాళ్ళంట, వస్తావా? నేను ఇంటికి వెళ్ళి ఆవలేపాలి, అస్సలు అవ్వదు. కంగారు పడకండి, ఈసారి మన ఊళ్ళో కూడా రికార్డింగ్ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఎట్టించేద్దాం. మీరు స్టేజ్ ఎక్కి ఎంతండి బాగుంటది. ఏ పాటకి డాన్స్ ఎత్తారండి? నేలవేని ఇంటి నుండి పరుగు పరుగున వచ్చామండి, బోడి మొలతో పరిగెట్టామే. నేలవేని ఇంటి నుండి పరుగు పరుగున వచ్చామండి, దొరికిపోతే దబిడి దిబిడే. వైను షాపులో ఆన మొగుడు, ఇంటికాడ మాజీ ప్రియుడు, జోగారావు తోడయ్యాడే. ఈ చేతులు కాదు కాలు అనుకో. అలా ఎలా అనుకుంటాం, చేతులు ఏవి? ఇక్కడ దాకా వచ్చే సిగ్గెందుకంటే కాలు పట్టించుకోండి. ఇప్పుడు అక్కడ దాకలేం కూడదు అనుభవం, దాన్ని మీరు అవకాశంగా మార్చుకోకూడదు. మీది పోయే కాలం కదండి. అసలే నా గ్యాస్ స్టిక్ వెనకాలే కొండకు. ఇది నా సైజు కాదండి. నీతి చూసావా, ఒక చెప్పుతో నడలేం. ఇసిరిసిన చెప్పైనా తెచ్చుకోవాలి, కొత్త చెప్పులైనా కొనుక్కోవాలి. అంచేత చీ ఎదవుతో తలనొప్పి ఎందుకు అనుకుంటే, ఈసారి తోటలో కలిసినప్పుడు కొబ్బరి మండలో జిన్ను కలుపుకొని తాగేద్దాం. అవునండి, చీ ఏదోతో మనకెందుకు అనుకోండి. బావగారు బావగారు పొగరు. ఏంటండి టెంపరవరీ టీచర్ గారు, ఏంటి సంగతి? చూసి కూడా చూడనట్టు వెళ్తున్నావు. ఎలాగో నువ్వు ముద్దడిగితే ఇవ్వవు, ఇంకెందుకులే వేరే అమ్మాయిని చూసుకుందాం అనుకుంటున్నాను. మా ఫ్రెండ్స్ లో ఎవరన్నా సెట్ చేయనా? దీపిక ఏ ఉంటదే, నువ్వు నెంబర్ ఇస్తే రాంగ్ నెంబర్ అని చెప్పి మాట కలిపేస్తాం. అది నీలాంటి వాళ్ళకి పడే రకం కాదులే. అంటే అలాంటి మొరటోడికి నువ్వెలా పడ్డావే అని నన్ను అంటుంది. ఆహా, హ్మ్. ఇంకేముంది? ఏంటి ఇంట్లోకి వచ్చేసావు? మా నాన్న ఉన్నాడు, ఆ? మాయా మాయా, కాసేపట్లో వస్తాడు. అయితే కాసేపట్లో ముద్దు ముచ్చట్లాంటివి ఏమైనా లేవు. నీకు బ్రతిమలాడించుకోవడం అంటే బాగా ఇష్టం కదా? అవును. మా ఫ్రెండ్స్ అంతా పూజ ఇంకా నీకు ముద్దు పెట్టలేదా అని ఏడిపిస్తున్నారే. ఇప్పుడు ముద్దు పెట్టుకున్న తర్వాత వెళ్ళి వాళ్ళతో గొప్పలు చెప్పుకుంటావు కదా. అంటే ముద్దు కొంచెం మసాలా యాడ్ చేస్తేనే వినేవాడికి వినసొంపుగా ఉంటది. తప్పదా? మనకు రాసి పెట్టుందే. సరే కళ్ళు మూసుకో. సిగరెట్ కంపు. సర్లే ఆగు బా. అబ్బో, ఏరా గౌత బెల్లోడా, ఏమైందే? మీరు ప్రతిసారి గోధుమలు అనకండి, అవేమైనా పెప్పర్మెంట్ బిల్ల అన్నిసార్లు తలుచుకోవడానికి. సర్లే, ఏమైంది చెప్ప. కదిలించకండి. పొద్దున్నేకి చెంపు పట్టుకుని వెళ్తా అలవాటండి. ఇది హైదరాబాద్ మర్చిపోయి ఉదయాన్నే రోడ్డు పక్కన చెంపు పట్టుకుని కూర్చునిపోయాడు. ఆ అపార్ట్మెంట్ వాచ్మెన్ ఏమో ఈయన కుక్కను కూడా చితకొడాడు. ప్రెసిడెంట్ చెప్పలేకపోయినావా? చెప్తే నేను ఎక్కువ తంతేనే భయపడ్డాడేమో. నీకేం పోయే కాలం రా, సిగ్గులేదా? చిన్నపిల్లలాగా రోడ్డు పక్కన కక్కుసిపోవడం ఏంది? లోపల బాత్రూమ్లు ఉన్నాయి కదా. నాకు చుట్టూ చెట్లు, ఆ వాతావరణం, పక్షుల శబ్దాలు అవన్నీ ఉండాలండి. ఆహా, నెమలి నాట్యాలు, కోయల గానాలు అక్కర్లేదా? నీ కక్కూస్ కోసం కేవీఆర్ పార్క్ కట్టించాలి ఇక్కడ. ఫోన్లే వదినా, ఇప్పటికే కడుపు ఉబ్బరం అయిపోయి ఉంటది. సర్లే, ఓ 2 పిచ్చి మొక్కలు తెచ్చుకుని ఆ బాత్రూంలో జావు. కంపు సచ్చినోడా. ప్రసాద్, ఈ విషయం మన ఊర్లో చెప్పకండి, పరువు పోద్ది. ఏది నువ్వు రోడ్డు మీద కూర్చుందా వదిన తిట్టిందే? సరే, మీ ఇద్దరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇలా పిచ్చి మొక్కలు తీసుకొస్తాను.
సరైనోడు దొరికాడు నీకు. ఇదిగో రత్నం బాబు, బొడ్డు కుమ్ము రాసుకుని తాటి చెట్టుని చూడు, కక్కు సాగిపోద్ది. ఇంత పెద్ద సిటీలో తాడి చెట్టు ఎక్కడ దొరుకుద్ది? నెట్లో డౌన్లోడ్ చేసుకుని మొబైల్లో చూసుకో. నీ కర్మ తర్వాత. ఒరే ఆ చెడ్డీ ఏంది, ఆ బట్టలేంది, చిన్నపిల్లల డైపర్లు ఎత్తుకుపోయేలాగా? మెల్లిగా సిటీ కల్చర్ అడాప్ట్ చేసుకుంటున్నాం. అంటే నువ్వు చచ్చిపోతే ఏడ తగలబెట్టేస్తావా? ఆయన బాధలో ఉంటే మీరు సాగు గురించి మాట్లాడతారేంటండి? ఏం పోయే కలం ఏదోకి? ఆడగాలు తగిలి చాలా రోజులైందంట. దరిద్రపు కొట్టోడా, ఈ రోజు నుంచి నీకు మధ్యాహ్నం భోజనం కూడా కట్టరా? నిన్నెలా ప్రెసిడెంట్ చేశారా మీ ఊర్లో? చెయ్యకపోతే చచ్చిపోతాను బెదిరించడండి. చిచ్చి, ఒక మంచి పని జరిగేటప్పుడు జనాలే సగం చాటకొడతారు. ఇదిగో అన్నట్టు మర్చిపోయినా, ఆ శ్వేతాన్ని చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు. వాళ్ళకి కనపడకుండా ఏదైనా మూలం కూర్చోండు. నీ మొహం చూస్తేనే దరిద్రం చుట్టుకుంటుంది. చిచ్చి, పొరువంతా పోయిందండి. నీ వల్ల నోటికాడి తిండే పోయింది, పరుగుదేముంది? సెద పురుగు నా కొడక.